ఇది చదువుదాం. శ్రీయుత గౌరవనీయులైన సిఐ చేర్యాల సర్కిల్ గారికి నమస్కరించి రాయినది. విషయం చేర్యాల మండలం వేచరేని గ్రామంలో ఊపిరి ఉదయ్ అనే దళిత యువకుడిపై దాడి చేసిన వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ పై విషయానుసారం తమరిని దళిత సంఘాలుగా మనవి చేయుచున్నాం. ఏమనగా చేర్యాల మండలం వేచరేని గ్రామ ఎల్లాదాస్ నగర్కు చెందిన ఊపిరి ఉదయ్ అనే బుడుగజంగాల కులంకు చెందిన దళిత వ్యక్తిపై ఆర్ఎస్ఎస్, బీజేపీ, విహెచ్పిఎస్, బజరంగ్ దళ్ శాఖలకు చెందిన నాయకులు ఉదయ్ ప్రకాష్, బురుగు సురేష్ గౌడ్, తాట బాలరాజు, మెర్గోజు వెంకటేషు, తాడకంటి వినయ్, పాలబోయిన సాయి, పాలబోయిన రవి మరికొంతమంది ఊరేగింపుగా బట్టలు చింపుతూ కొట్టుతూ మరియు కట్టేసి కర్రలతో కొడుతూ దాడి చేసి నానా బూతులు తిడుతూ వీడియోలు తీసి వైరల్ చేసినారు. ఇది మా దళిత జాతికి అవమానకరంగా, మా మనోభావాలకు విఘాతం కలిగించేలా రాజ్యాంగ విరుద్ధంగా చట్టాన్ని చేతులకు తీసుకొని దాడికి పాల్పడినారు. ఈ ఘటనకు బాధ్యులైన వ్యక్తిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటు మత విద్వేషాలకు కారకులైన ప్రాణాలు తీయడానికి ప్రయత్నించినారు. వీరిపై తగు చర్యలు తీసుకోవాలని, న్యాయం చేయగలరని దళిత ప్రజా సంఘాలుగా తమరిని కోరుతున్నామని చెప్పి ఎంఆర్పిఎస్ అదేవిధంగా డిహెచ్పిఎస్, అదేవిధంగా కేవీపీఎస్, అదేవిధంగా షెడ్యూల్ కులాల సంఘం, అదేవిధంగా దళిత ప్రజాప్రతినిధులు, ఎంఆర్పిఎస్ ప్రజాప్రతినిధులు, మాల మహానాడు ప్రజాప్రతినిధులు, అంబేద్కర్ సంఘం ప్రజాప్రతినిధులు, ఇగో వీళ్ళంతా కలిసి అసలు నిన్న బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసిండ్రు.